వీడియోలో మనం హీప్ క్యూస్ గురించి చూద్దాం. సో హీప్ క్యూస్ అంటే ఏంటి అండ్ ఎలా పనిచేస్తాం, వాటి యొక్క ఆపరేషన్స్ ఏంటి అనేది చూసేద్దాం. సో హీప్ క్యూస్ అంటే మెయిన్ గా ఎక్కడ యూజ్ చేస్తాము అంటే ప్రయారిటీ క్యూస్ ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం. హీప్ అనేది ఒక డేటా స్ట్రక్చర్. సో ప్రయారిటీ క్యూ అంటే ఏంటి అని అంటే క్యూ, మనం క్యూలో నిల్చుంటాము. క్యూలో నిల్చున్నప్పుడు ప్రయారిటీ అందరూ వేరే వేరే డిఫరెంట్ వాళ్ళు నిల్చుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, లేకపోతే ఇట్లా కొంతమంది వేరే డిఫరెంట్ గా ఉంటారు కదండి. సో అప్పుడు మనం ప్రయారిటీ ఎవరికి ఇస్తాం, ఫస్ట్ హ్యాండిక్యాప్ వాళ్ళకి ఇస్తాం. సో అలాగే ఇక్కడ ఈ డేటా స్ట్రక్చర్స్ కూడా ప్రయారిటీ క్యూస్ ఉంటాయి. సో దేనికి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఉంటుంది. సో ఇది మెయిన్ గా ఇక్కడ పైథాన్ లో హీప్q అనే మాడ్యూల్ నుంచి వస్తుంది. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, heapq మాడ్యూల్, heapq మాడ్యూల్ నుంచి వస్తుంది. ఇంకేంటి అని అంటే ఇది బై డిఫాల్ట్ గా ఇది మినిమం హీప్ అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ని పాప్ చేస్తుంది. సో స్మాలెస్ట్ ఎలిమెంట్ ని పాప్ చేస్తుంది. అదే హీప్, మనం హీప్ ఆఫ్ 0 అన్నా కూడా అదే స్మాలెస్ట్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది. దాన్ని హీప్ గురించి. సో దీంట్లో మనం ఏమేమి ఆపరేషన్స్ పర్ఫార్మ్ చేయబోతున్నాము అంటే heapify, ఫస్ట్ ఆపరేషన్ వచ్చేసి heapify ఆఫ్ ఇటరబుల్, దాని ఆర్గ్యుమెంట్ అనేది ఇటరబుల్. సో ఇది ఏం చేస్తుంది అంటే ఈ ఫంక్షన్ ఇట్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ ద ఇటరబుల్ ఇంటూ ఎ హీప్ డేటా స్ట్రక్చర్ అంటే హీప్ ఆర్డర్ లో రిటర్న్ చేస్తుంది అన్నమాట. ఇటరబుల్ ఇక్కడ మనం ఇటరబుల్ పాస్ చేస్తే హీప్ డేటా స్ట్రక్చర్ కి కన్వర్ట్ అవుతుంది, ఆర్డర్ లో రిటర్న్ చేస్తుంది మనకి. నెక్స్ట్ ఏంటి హీప్ పుష్. సో ఇది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఏంటి అంటే హీప్ ELE అనేది ఎలిమెంట్ అన్నమాట ఇక్కడ. సో హీప్ ఇదేం రిటర్న్ చేస్తుంది, ఇదేం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్డ్ టు ఇన్సర్ట్ ద ఎలిమెంట్ మెన్షన్డ్ ఇన్ ఇట్స్ ఆర్గ్యుమెంట్ ఇంటూ హీప్. సో ఈ విధంగా అంటే ఏ ఎలిమెంట్ ని మెన్షన్ చేస్తాం అన్నమాట, ఏ ఆర్గ్యుమెంట్ ఎక్కడ హీప్ అనేది చేయాలి అని, ఎక్కడ పుష్ చేయాలి అనేది. ద ఆర్డర్ ఈస్ అడ్జస్టెడ్ సో యాస్ హీప్ స్ట్రక్చర్ ఈస్ మెయింటైన్డ్. ఆ ఆర్డర్ ప్రకారం ఇది అడ్జస్ట్ చేస్తుంది అన్నమాట. ఎక్కడ పెట్టాలి ఆ ఎలిమెంట్ అని చెప్పేసి అడ్జస్ట్ చేస్తుంది. నెక్స్ట్ హీప్ పాప్ అంటే ఏంటి, బయటకు తీయడం, రిమూవ్ చేయడం. ఇదేంటి ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది, అది హీప్ అనే ఆర్గ్యుమెంట్ తీసుకుంటుంది. ఏం చేస్తుంది అంటే రిమూవ్ చేస్తుంది. ఏం రిమూవ్ చేస్తుంది అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ఏమైతే ఉందో ఆ ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తుంది. ఇదండి. సో మనం ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. మనం heapq మాడ్యూల్ అనేసి అనుకున్నాం కదండి. ఆ మాడ్యూల్ ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఫస్ట్. అండ్ దెన్ సో నెక్స్ట్ ఏం చేస్తామంటే అంటే నేను ఇక్కడ లిస్ట్ ని ఇనిషియలైజ్ చేస్తున్నాను 5 7 9 1 3 అని చెప్పేసి. సో నెక్స్ట్ మనం ఇందాక heapify అని చూసాం కదండి. heapify అంటే it will convert to list into heap. సో heap of li అని చెప్పేసి పాస్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఆర్డర్ లో వస్తుంది అనమాట. నెక్స్ట్ the created heap is and equal to అని చెప్పేసి ఇచ్చారంటే ఇక్కడ ఏంటి హీప్ ని ప్రింట్ చేస్తున్నాను. ప్రింట్ లిస్ట్ ఆఫ్ li అని చెప్పేసి ప్రింట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఏంటి పుష్ చేస్తున్నాను. ఇక్కడ li ఆఫ్ 4 అనే ఎలిమెంట్ ని పుష్ చేస్తున్నాను, ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందో చూడండి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మోడిఫైడ్ హీప్ అంటే ఇక్కడ నేను li ఆఫ్ 4 అన్నాను కదండి. సో 4 ఎక్కడ ఇన్సర్ట్ అవుతుందో చూడండి. ఇన్సర్ట్ అయినాక వచ్చేది ఇది. నెక్స్ట్ ఏంటి హీప్ పాప్ అనుకున్నాను. అంటే ఏంటి ఎలిమెంట్ ని రిమూవ్ చేస్తున్నాను. ద పాప్ అండ్ స్మాలెస్ట్ ఎలిమెంట్ ఈస్ ఇది heapop ఆఫ్ li. అంటే ఏంటి నేను ఇక్కడ రిమూవ్ చేస్తాను అన్నమాట. సో చూడండి అవుట్పుట్. సో ఫస్ట్ ఏంటి ఇది క్రియేటెడ్ హీప్ ఈస్, మనం ఇది క్రియేట్ చేసింది 13975. ఎందుకు ఈ ఆర్డర్ లో వచ్చింది అని అంటే heapify అనేది యూజ్ చేసినాం. సో heapify ఆఫ్ li అని అంటే ఆటోమేటిక్ గా ఆర్డర్ అనేది వస్తుంది ఈ ఆర్డర్ లో. నెక్స్ట్ మోడిఫైడ్ హీప్ ఆఫ్టర్
push is. నేను 4 ని L4 అనే ఎలిమెంట్ ని పుష్ చేస్తున్నాను. సో ఆర్డర్ లో వెళ్ళిపోతుంది. అది ఏ ప్లేస్ లో ఉండాలో ఆ ప్లేస్ లోకి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఏంటి, పాప్ చేస్తున్నాను. పాప్ చేస్తే ఏం పాప్ అవుతుంది, స్మాలెస్ట్ ఎలిమెంట్ పాప్ అవుతుంది అనుకున్నాం కదండి. సో ఇది స్మాలెస్ట్ ఎలిమెంట్ కదా 1 అనేది. సో అందుకోసం అనేది బయటకు వచ్చేసింది అనమాట. 1 అనే ఎలిమెంట్ వచ్చేసింది. సో ఇదండి, ఈ విధంగా మనం మోడిఫై పుష్ చేస్తాం, పాప్ చేస్తాం అండ్ క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఇంకేమైనా ఆపరేషన్స్ అంటే హీప్ పుష్ పాప్. హీప్ పుష్ పాప్ ఇక్కడ 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఏంటి అంటే హీప్ అండ్ ఎలిమెంట్ అనేది తీసుకుంటుంది. సో అదేంటి అంటే this function combines the functioning of both push and pop operations. అంటే ఇక్కడ రెండు పుష్ అండ్ పాప్ అన్నారు కదా, ఒక పుష్ పాప్ రెండు ఆపరేషన్స్ ని కంబైన్ చేసి ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏమైపోతుంది, ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. నువ్వు రిమూవ్ చేసినా వెంటనే అడ్జస్ట్ అయిపోతుంది, ఇన్సర్ట్ చేసినా అడ్జస్ట్ అయిపోతుంది. సో ఎఫిషియన్సీ అనేది increase అయిపోతుంది. సో హీప్ ఆర్డర్ ఇస్ మెయింటైన్ ఆఫ్టర్ దిస్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ అయితే పర్ఫామ్ చేస్తాం, అప్పుడు ఆర్డర్ అనేది మెయింటైన్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, హీప్ రీప్లేస్. నేమ్ లోనే ఉందండి హీప్ రీప్లేస్, రీప్లేస్ చేస్తుంది ఎలిమెంట్. సో ఇది 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది, హీప్ అండ్ ఎలిమెంట్. ఇది ఏం చేస్తుంది అంటే ఇట్ విల్ ఇన్సర్ట్ అండ్ పాప్ ఎలిమెంట్స్ ఇన్ వన్ స్టేట్మెంట్. ఇన్సర్ట్ చేస్తుంది, పాప్ చేస్తుంది, బట్ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ heappushpop. ఈ ఫంక్షన్ కి డిఫరెంట్ ఉంది. సో ఇక్కడ ఏం డిఫరెన్స్ అంటే ఇది ఫస్ట్ పాప్ చేస్తుంది ఇందులో, దెన్ ద ఎలిమెంట్ ఇస్ పుష్డ్. ఫస్ట్ రిమూవ్ చేస్తుంది, దాని తర్వాతనే ఇన్సర్ట్ చేస్తుంది. ద వాల్యూ లార్జర్ దాన్ ద పుష్డ్ వాల్యూ కెన్ బి రిటర్న్. సో లార్జర్ వాల్యూ అయినా రిటర్న్ చేయవచ్చు అన్నమాట. నెక్స్ట్ ఏంటి, హీప్ రీప్లేస్ అనేది జస్ట్ యూజ్ చేస్తే it returns the smallest value originally in heap regardless of the pushed elements as opposite to heappushpop. So దీని opposite గా వర్క్ చేస్తుంది. హీప్ రీప్లేస్ అనేది అంటే స్మాలెస్ట్ ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది ఒరిజినల్ గా. సో ఏంటి ఇప్పుడు మనం చెప్పుకున్నదంతా ఏంటి అనేది ఇప్పుడు మనం ప్రోగ్రామ్ లో చూద్దాం. సో ఇప్పుడు చూసేద్దాం. ఫస్ట్ లిస్ట్ ని క్రియేట్ చేసుకున్నాము. లిస్ట్ ని ఏ విధంగా క్రియేట్ చేస్తాం, li1 అని చెప్పేసి లిస్ట్ ఇచ్చాము. ఇక్కడ సెకండ్ లిస్ట్ ఇచ్చాము li2 అని చెప్పేసి. నెక్స్ట్ ఏం చేస్తున్నాము, heapify ఆఫ్ li1 li2 అంటే ఇక్కడ మనకి ఆర్డర్ అనేది వచ్చేస్తుంది. heapify అనేది యూజ్ చేస్తాం కాబట్టి ఆర్డర్ అనేది వస్తుంది. అంటే ఎందుకు వస్తుంది అంటే లిస్ట్ హీప్ గా కన్వర్ట్ అవుతుంది కాబట్టి ఆర్డర్ లో వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, heappushpop అనేది యూజ్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏంటి, పుష్ చేస్తుంది, పాప్ చేస్తుంది. అండ్ దెన్ హీప్ రీప్లేస్ 2 ఎలా రీప్లేస్ చేస్తుంది ఏంటి అనేది చూడండి. అవుట్పుట్ ఏమొస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయండి. సో చూడండి. సో ఫస్ట్ ఏంటి, ద పాప్ ఐటమ్ యూజింగ్ heappushpop is 2. సో ఇక్కడ పాప్ చేస్తుంది ఏంటి 2. నెక్స్ట్ ఏంటి, ద పాప్డ్ ఐటమ్ యూజింగ్ హీప్ రీప్లేస్ is 3. ఎందుకు 3? సో ఇక్కడ li2 ఇచ్చాను కదా, li2 లో సెకండ్ ఎలిమెంట్ ఏంటి ఆర్డర్ లో, సో 3 అనేది వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ మనకి హీప్ రీప్లేస్ అంటే పుష్ చేస్తుంది, పాప్ చేస్తుంది కదండి. సో సెకండ్ ఎలిమెంట్ అనేది 3 వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ ఎలిమెంట్ 2 వచ్చేస్తుంది, 2 అయిపోతుంది. ఇక్కడ నేను 2 ని పుష్ చేయమంటున్నాను, పాప్ చేయమంటున్నాను. అందుకోసం అని 2 3 అండ్ దెన్ 4 5 9 7 9 ఈ విధంగా వస్తుంది కదండి లిస్ట్. సో అందులో సెకండ్ ఎలిమెంట్ ఏంటి 3 కాబట్టి 3 అనేది పాప్ అయింది. సో ఇదండి, ఈ విధంగా మనం ని యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకా కొన్ని ఆపరేషన్స్ ఉన్నాయి. ఏంటి అంటే nlargest and nsmallest. సో ఇది వచ్చేసి ఏం తీసుకుంటుంది ఆర్గ్యుమెంట్స్ అంటే k ఈక్వల్ అండ్ కీ ఈక్వల్ టు ఫంక్షన్ అనేది తీసుకుంటుంది రెండింటికి. సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇట్ ఈస్ యూజ్ టు రిటర్న్ ద k లార్జెస్ట్ ఎలిమెంట్. లార్జెస్ట్ ఎలిమెంట్స్ అనేది స్పెసిఫైడ్ అండ్ సాటిస్ఫైయింగ్ ద కీ మెన్షన్. సో మనం ఇక్కడ ఏదైతే కీ మెన్షన్ చేస్తున్నామో సాటిస్ఫై అయిన ఎలిమెంట్ ని రిటర్న్ చేస్తుంది.
నెక్స్ట్ దీనికి ఇది స్మాలెస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఇదేమో లార్జెస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది, ఇదేమో స్మాలెస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో ఎలా రిటర్న్ చేస్తుంది అని అంటే చూద్దామండి. సో ఇప్పుడు హీప్ మిన్ హీప్ మ్యాక్స్ హీప్ అనేసి ఉంటున్నాయి కదా, ఉంటుంది కదండి డేటా స్ట్రక్చర్స్ లో. సో అదన్నమాట. సో ఇక్కడ నేను లిస్ట్ ని ఇచ్చాను, li1 లిస్ట్ ని ఇనిషియలైజ్ చేశాను, దెన్ heapify చేస్తున్నాను కన్వర్ట్ చేయడానికి. అండ్ దెన్ ఇక్కడ నేను ఏంటి హీప్ డాట్ nlargest 3 li అనేసి ఇస్తున్నాను. ఇక్కడ ఏది లార్జెస్ట్ అనేది చూడండి, అండ్ స్మాలెస్ట్ అనేది హీప్ డాట్ nsmallest 3 li ఇచ్చాను. సో చూడండి, సో త్రీ ఎలిమెంట్స్ ఇందులో li1 లో ఏంటి 10 9 8 ఫస్ట్ 3 లార్జెస్ట్ నంబర్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఏంటి 3 స్మాలెస్ట్ నంబర్స్ రావడానికి 1 3 4 ఇదే కదండి. సో heapq డాట్ n స్మాలెస్ట్ అని ఇచ్చాను, 3 స్మాలెస్ట్ నంబర్స్ ఇచ్చింది. heapq డాట్ n లార్జెస్ట్ అని 3 లార్జెస్ట్ నంబర్స్ ఇచ్చింది. ఇదండి. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇవ్వకపోతే ఒక నెంబర్ ఇస్తుంది, ఆ విధంగా మనకు వచ్చేస్తుంది. సో ఇదండి హీప్ గురించి. That's all for this video. Thank you everyone. If you like this video, please like, share and subscribe. I hope you enjoyed this video. Thank you.